అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి సమర్పించే నైవేద్యానికి చాలా విశిష్టత ఉంటుంది. దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యం ఒక్కో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. దేవతలకు ఇష్టమైన నైవేద్యాన్ని నివేదించి దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీ నైవేద్యాన్ని దేవతలు తృప్తిగా ఆరగించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. కాబట్టి దేవుని పూజలో సమర్పించాల్సిన నైవేద్యాలు, వాటి శుభ ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఉంటే చాలు, మన కుటుంబంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కాబట్టి విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పాలతో చేసిన పరమాన్నం నివేదిస్తే అపారమైన ధనప్రాప్తి, అఖండ ఐశ్వర్యం కలిసొస్తుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి పరమాన్నం నివేదిస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారు బెల్లంతో పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే వెంటనే వివాహ సంబంధం కుదురుతుంది. అరటి పండ్లు సకల దేవతలు ఇష్టపడతారు. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి అరటి పండ్లు నివేదించి పూజ చేస్తే మీరు చేసే పూజలకు దేవతలు సంతోషిస్తారు. అలాగే మనలో చాలామంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పంచదారను నివేదించి పూజ చేస్తారు. దేవుని పూజలో పంచదార నివేదిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే బెల్లాన్ని ముక్కోటి దేవతలు ఇష్టపడతారట. కాబట్టి దేవుని పూజలో బెల్లం నివేదిస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుందని, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని, దేవతల ఆశీర్వాదం కలుగుతుందని నమ్మకం. ముఖ్యంగా ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి బెల్లం పానకం నివేదించి పూజ చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం నాడు మీ కులదేవతకు పెరుగన్నం నివేదించండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే దేవునికి ద్రాక్ష పండ్లు నివేదించి పూజ చేయండి. భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక ముఖ్యమైన వ్రతాలు చేసేటప్పుడు లేదా ముడుపు కట్టేటప్పుడు పూజలో ఎండు ఖర్జూరాలను ఉపయోగిస్తాము. దేవుని పూజలో 2 ఎండు ఖర్జూరాలు నివేదించి ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలిసి వస్తాయి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు దేవుని పూజలో అటుకులు నివేదించి పూజ చేయండి. అదృష్టం, ఐశ్వర్యం కలిసొచ్చి మీ పేదరికం వెంటనే తొలగిపోతుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు మీ దగ్గరలో ఉన్న వినాయకుని దేవాలయానికి వెళ్ళి గణపతికి వెలగపండును నివేదించండి. గణపతి ఆశీర్వాదంతో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నానబెట్టిన శనగలను దుర్గాదేవికి నివేదించి పూజ చేస్తే సత్వరమే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు వినాయకుడికి 21 ఉండ్రాలు నివేదించి పూజ చేయండి. మీ ఇంటి ధనవృద్ధి చెంది అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే దీర్ఘాయుష్యును మరియు మనశ్శాంతిని కోరుకునేవారు శివునికి దద్దోజనం నివేదించి పూజ చేయండి. తద్వారా మీ ఆయుష్ పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామికి పానకం నివేదించి పూజ చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక ఎవరైతే సొంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటారో అలాంటి వారు దేవుని పూజలో మామిడి పండ్లను నివేదించండి. అతి త్వరలోనే మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. అయితే ఒక్కోసారి పూజలో నివేదించిన నైవేద్యానికి చీమలు పడుతూ ఉంటాయి. దేవుని నైవేద్యానికి చీమలు పడితే చాలా మంచిది. మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని, మీకు అదృష్టం పట్టబోతుందని ఒక శుభ సంకేతం. ఇక మీ మనసులో కోరికలు వెంటనే నెరవేరాలంటే వినాయకుడికి కొబ్బరన్నం నివేదిస్తే మీ సంకల్పం ఏదైనా వెంటనే నెరవేరుతుంది. అదేవిధంగా వ్యాపారాల్లో నష్టాలు లేకుండా ఎక్కువ లాభాలు రావాలంటే వినాయకుడికి అరిసెలు నివేదించండి. ఇక మీ వ్యాపారాల్లో ఊహించలేని లాభాలు కలుగుతాయి. అలాగే దుర్గాదేవిని మరియు ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు పులిహోరను నివేదించాలి. తద్వారా మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. అలాగే శత్రువుల నుండి విముక్తి కలుగుతుంది. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవునికి నైవేద్యంగా అరటి పండ్లు, జామకాయలు, పంచదార, బెల్లం ముక్క ఇలా నివేదిస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే దేవుని పూజలో నైవేద్యంతో పాటుగా మంచినీళ్ళ గ్లాస్ కూడా పెట్టాలి. దీన్నే తీర్థం అని అంటారు. ఒక విధంగా చెప్పాలంటే
తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి దేవునికి నివేదించిన నైవేద్యం పక్కనే ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా పెట్టుకోండి. అలాగే పటిక బెల్లంని సమర్పిస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చాలామంది ఆడవారు ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తారు. అయితే శుక్రవారం నాడు తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి సంతృప్తి చెంది మీ ఇంటిపై ధనవర్షాన్ని కురిపిస్తుంది. ఇక గర్భదోషాలు, సంతాన దోషాలతో బాధపడేవారు గోధుమ రవ్వ కేసరిని నివేదించి పూజ చేయండి. ఇక యజ్ఞంలో హోమాలు చేసేటప్పుడు ఆవు నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దేవుని పూజలో ఆవు నెయ్యితో చేసిన నైవేద్యాన్ని నివేదిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఇక పూజలో దేవునికి పెట్టే నైవేద్యాన్ని వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ పెట్టుకోవాలి. అంతేకాని దేవుని నైవేద్యాన్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ మరియు స్టీల్ గిన్నెల్లో పెట్టకూడదు. అలాగే వేడిగా ఉన్న నైవేద్యాన్ని కూడా దేవునికి నివేదించకూడదు. గోరువెచ్చగా ఉండే నైవేద్యాన్ని మాత్రమే దేవునికి నివేదించాలి. ఇక శివాలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను తీసుకువెళ్ళాలి. శివునికి కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే అనుగ్రహిస్తాడు. ఇక ఆంజనేయ స్వామికి అప్పాలంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆకుపూజ చేయించుకొని అప్పాలు సమర్పించండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటేనే ప్రీతికరమైన రోజు. కాబట్టి ప్రతి శనివారం నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి వడపప్పు పానకం నివేదిస్తే ఇక స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే దేవుని పూజలో యాపిల్ పండు నివేదిస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. తద్వారా శ్రీమంతులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ వెంటనే పూర్తవ్వాలంటే దేవునికి కమలా పండ్లను నివేదించండి. కొబ్బరికాయ అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ ఇంట్లో ఎక్కడైనా నల్ల చీమలు కనిపిస్తే బియ్యపిండిలో పంచదార కలిపి నల్ల చీమలకు వేయండి. తద్వారా మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నైవేద్యం తయారు చేసేటప్పుడు ఆ నైవేద్యాన్ని మనం రుచి చూడకూడదు. అలా చేస్తే నైవేద్యం ఎంగిలవుతుంది. అలాగే దేవునికి సమర్పించిన నైవేద్యంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ఉండకూడదు. ముఖ్యంగా దేవునికి పండ్లను నివేదించేటప్పుడు ఆ పండ్లపైన కొంచెం తొక్క తీసి నివేదించాలి. పూజలో దేవునికి నైవేద్యం నివేదించిన తర్వాత హారతి కర్పూరం సమర్పించాలి. ఇక వివాహంలో ఆటంకాలు ఎదురవుతుంటే దేవుని పూజలో సపోటా పండును నివేదించండి. వివాహ విషయంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు దేవుని పూజలో నేరేడు పండ్లను నివేదించండి. సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే పనస పండును నివేదిస్తే శత్రువుల నుండి విముక్తి కలుగుతుంది. పూజలో దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మీ పూజలకు ఫలితం దక్కుతుంది. దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా వివిధ రకాల నైవేద్యాలను నివేదించి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.